గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. వివరాలు చూద్దాం. ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు వారణాసిలో మోదీ పర్యటిస్తారు. 4 వందే భారత్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. కాసేపట్లో 4 వందే భారత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఈ రైళ్లు వారణాసి, ఖజురహో, లక్నో, సహరాన్పూర్, ఫిరోజ్పూర్, ఢిల్లీ, ఎర్నాకుళం, బెంగళూరు మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి. వేగవంతమైన ప్రయాణం, మెరుగైన కనెక్టివిటీని ఈ రైళ్లు పెంచుతాయని రైల్వే శాఖ తెలిపింది. ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు వారణాసిలో మోదీ పర్యటిస్తారు. 4 వందే భారత్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. కాసేపట్లో 4 వందే భారత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఈ రైళ్లు వారణాసి, ఖజురహో, లక్నో, సహరాన్పూర్, ఫిరోజ్పూర్, ఢిల్లీ, ఎర్నాకుళం, బెంగళూరు మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి. వేగవంతమైన ప్రయాణం, మెరుగైన కనెక్టివిటీని ఈ రైళ్లు పెంచుతాయని రైల్వే శాఖ తెలిపింది. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఎంతసేపట్లో ప్రధాని మోదీ వారణాసికి చేరుకుంటారు? ఎప్పుడు జెండా ఊపి ప్రారంభించనున్నారు? ఇప్పుడు ప్రస్తుతము వారణాసిలో ఉన్నాము. కొద్దిసేపట్లో 8 గంటల 15 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా వందే భారత్ ట్రైన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే వందే భారత్ ట్రైన్ కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాము. ఈ దానికి సంబంధించినటువంటిది ప్రత్యేకంగా ప్రయాణికులు అనుకోవచ్చు. చాలా మంది ఇక్కడ వారణాసి వాసులు మొట్టమొదటిసారిగా, ఎందుకంటే వందే భారత్ ట్రైన్స్ ఏదైతే పార్లమెంటరీ స్థానం నియోజకవర్గమైనటువంటి వారణాసి ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ నిన్న సాయంత్రం ఇక్కడ 5 గంటలకు చేరుకోవడం జరిగింది. దాదాపు ఒక 2000 మందికి పైగా కూడా రాత్రంతా కూడా పెద్దలతో కూడా, అంటే విద్యావేత్తలు అనుకోవచ్చు, పారిశ్రామికవేత్తలు అనుకోవచ్చు, ఇక్కడ వారణాసిలో ఉండేటటువంటి ప్రముఖులు అనుకోవచ్చు, వాళ్ళందరితో కూడా భేటీ అయ్యాడు. అయితే ఈ రోజు 8 గంటల 15 నిమిషాలకు వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవానికి ఇక్కడికి వేడుకకు రాబోతున్నారు. అయితే దేవ్ దీపావళి మొన్ననే అయిపోయింది, కానీ దాదాపు ఈ రోజు మాకు మరొకసారి వారణాసికి దేవ్ దీపావళి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా వందే భారత్ ట్రైన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు కూడా 8 సంబంధించినటువంటి వందే భారత్ ట్రైన్స్ అంతా కూడా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఏదైతే మరొకటి ఇక్కడ వారణాసికి సంబంధించినటువంటి వందే భారత్ ట్రైన్ ప్రారంభం కాబోతుంది. ఏదైతే వందే భారత్ ట్రైన్ కి సంబంధించినటువంటి ఇక్కడ చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. कहाँ से आया? बनारस से हैं। अच्छा, दिशा कॉन्वेंट स्कूल फ्रॉम महमूरगंज। अच्छा, आपका कैसे लग रही? बहुत अच्छा लग रहा है, हम लोग बहुत खुश हैं। अच्छा जी, ठीक है। आपका जो प्रधानी वंदे भारत ट्रेन का जो प्रारंभोत्सव चल रहा है, आपका जो ये कितना ट्रेन होगा इधर का लगभग आपका कैसे लग रहा है आपका? बहुत अच्छा लग रहा है। ओके, बहुत अच्छा। हमारे जी, मोदी ने बहुत अच्छा काम किया। बहुत अच्छा। आप कहाँ से आए आप लोग? हम यहीं पे वाराणसी से। वाराणसी। आप लोग कहाँ से? వారణాసి ఇక్కడ శ్రీదేవి దాదాపు ముఖ్యంగా కొద్దిసేపట్లో ఇక్కడ ప్రధానికి సంబంధించినటువంటి తర్వాత ఇక్కడ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇక్కడ కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి మంత్రి కూడా రాబోతున్నారు. దాదాపు ఇక్కడ గవర్నరు తర్వాత అంటే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా కొద్దిసేపట్లో 8 గంటల 15 నిమిషాలకు సంబంధించినటువంటి వేడుకకు మాత్రము ఇక్కడ ప్రారంభోత్సవానికి అందరూ కూడా అట్టాసంగా ఇక్కడ పోలీసు హై సెక్యూరిటీ, ఈ హై సెక్యూరిటీకి సంబంధించినటువంటిది దాదాపు అంటే ఇక్కడ నుంచి మనకు దాదాపు 1/2 కిలోమీటర్ మేర ఉంది. అంత కూడా అంటే ప్రధాని సెక్యూరిటీ ఒకవైపు, తర్వాత వందే భారత్ ట్రైన్ కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. దీనికి సంబంధించినటువంటిది కూడా అందరూ కూడా ఇక్కడ వచ్చి అంటే ముందుగానే సెక్యూరిటీ పరంగా కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ ఇదంతా కూడా अंदर కూడా అంటే మరొకసారి వందే భారత్ ట్రైన్ కి సంబంధించినటువంటి जी आप लोग कहां से आए सर? हम लोग लोकल वाराणसी से ही हैं। अच्छा, आपका कैसा लग रहा है आपका? हाँ, अच्छा लग रहा है। और आपका जो लोग कितने लोग आए आप लोग? अरे हम सभी लोग अपने ही हैं। अच्छा अलग अलग थोड़ा ही हैं। हाँ, वाराणसी वाले हम लोग। अच्छा, वाराणसी। हाँ। वाराणसी है।
ఇక్కడ అంటే ప్రస్తుతానికి మాత్రం ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ వారణాసికి వచ్చి వందే భారత్ ట్రైన్స్ ని కూడా ప్రారంభించేది. అంటే ఇక్కడ ముఖ్యంగా వారణాసి ఒక మనకు డివోషనల్ కి సంబంధించినటువంటిది ఒకవైపు, కానీ ఇక్కడ నుంచి కూడా వాణిజ్యాన్ని అనుకోవచ్చు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ నుంచి అంటే ఒకవైపు ఒక వాణిజ్యపరంగా అనుకోవచ్చు, ఒకసారి మనకు పర్యాటకులను కూడా డెవలప్ చేసే విధంగా కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి ట్రైన్స్ ని కూడా ఏర్పాటు చేసినటువంటిది. దాదాపు ఇప్పుడు మనకు ఇక్కడ ఫిరోజ్పూర్ తర్వాత లక్నో తర్వాత ఎర్నాకుళం, బెంగళూరు ఇలాంటికి సంబంధించినటువంటి ఇక్కడ కనెక్టివిటీ అంటే ఇక్కడ నుంచి ఈ రోజు మనకు ఇక్కడ వారణాసి నుంచి కూడా మనకు ఏదైతే మా ఖజురహో ఇక్కడ నుంచి కూడా కొద్దిసేపట్లో మనకి, ఎందుకంటే అక్కడికి దూరంగా మనకు హై సెక్యూరిటీ ఉన్నది, లోపలికి మనకి ఎంట్రీ కానివ్వరు. అక్కడికి మాత్రం కొద్దిగా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా ఇప్పుడు కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే ఏదైతే మరి 3 ట్రైన్స్ మాత్రం వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. ఇక్కడ ఏదైతే ఇదంతా కూడా ఒక అంటే మనం చూస్తున్నాం, అంటే దీపావళి అన్నది కూడా వారణాసిలో చాలా చాలా ఘనంగా చేసుకుంటున్నటువంటిది. అయితే ఇక్కడ చాలా మంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. జీ ఒక్కసారి అయితే వాళ్ళందరూ కూడా అంటే ఎంతో ఆనందంగా ఉన్నటువంటిది కూడా ఇది. అయితే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అంటే అందరూ కూడా అంటే వారణాసి వాసులు మరొకసారి వందే భారత్ ట్రైన్ ని ఇక్కడ నుంచి ప్రారంభించడం అన్నది కూడా ఇది అన్నమాట. आप लोग कहाँ से आए? हम लोग काशी से ही। कैसा लग रहा है? बहुत बढ़िया लग रहा है। आज प्रधानमंत्री जी 4 ट्रेनों का उद्घाटन करने आए हैं। हम सभी बहनें, काशी की बहनें, बहुत लोग सो के भी नहीं उठे होंगे और हम लोग सुबह 5 बजे से यहाँ उठ करके आए हुए हैं उनके स्वागत के लिए। यहाँ से 4 ट्रेनें खुदरा हो जाएगी, बहुत सहूलियत हो गई है काशी। శ్రీదేవి ఇక్కడ మనకు అంటే ఇక్కడ ముఖ్యంగా వందే మాతరం అంటూ కూడా నినాదాలతో మారుమ్రోగుతున్నటువంటిది. ఇక్కడ అంటే ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా దాదాపు ఒక 2 కిలోమీటర్ల మేర ఒకవైపు సెక్యూరిటీ ఉంది, మరొక వైపు మనకి ఇక్కడ అంతా కూడా హై సెక్యూరిటీ ఉన్నటువంటిది. అందరూ కూడా అటు ఇటు వైపుగా వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాము. 8 గంటల 15 నిమిషాలు అని అంటే ముందుగానే సెక్యూరిటీని కూడా అలర్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక అరగంట ముందుగానే ఇక్కడికి అందరూ కూడా చేరుకోవడం జరిగింది. అంటే మొత్తం అంతా కూడా రోడ్స్ ను బ్లాక్ చేశారు. అంటే ఒకవైపు సెక్యూరిటీ, మరొక వైపు ఇక్కడ అంటే ఏదైతే 8 గంటల 15 నిమిషాలకు చాలా మంది ట్రైన్లో కూడా స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చారు. చాలా మంది పిల్లలు ప్రత్యేకంగా కూడా చిత్రపటాలను కూడా వేసినటువంటిది. అయితే ఇలాంటి సెక్యూరిటీ ఒకవైపు, మరొక వైపు వచ్చేసేసి ట్రైన్స్ ప్రారంభం అంటే వర్చువల్ గా ప్రారంభోత్సవము. తర్వాత ఇక్కడ 8 గంటల 15 నిమిషాలకు ఇక్కడ నుంచి అంటే ఢిల్లీ టు ఏదైతే మనకి ఫిరోజ్పూర్ కి సంబంధించినటువంటిది ట్రైన్ ప్రారంభోత్సవము. చాలా మంది కార్యకర్తలు అనుకోవచ్చు, వారణాసి వాసులు అనుకోవచ్చు, ఇక్కడంతా కూడా ఒక పండుగ కోలాహలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. శ్రీదేవి అయితే ఇక్కడ ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం పైన ఇప్పుడు ప్రత్యేక ఫోకస్ పెట్టారనుకోవాలా దీన్ని బట్టి చూస్తుంటే? ఖచ్చితంగా నిన్న 5 గంటలకు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి అంటే అక్కడి నుంచి వెళ్ళేటటువంటి సమయంలో కూడా ఒక నార్మల్ ఎంపీ ఏ విధంగా అయితే వెళ్తాడో అదే విధంగా ఒక నార్మల్ గా వెళ్ళినటువంటి విజువల్స్ ని ఎక్స్క్లూజివ్ గా కూడా మనం నిన్న చూయించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉండేటటువంటిది అంటే ఒకవైపు ఎంపీగా ఉండి తన ఏదైతే నియోజకవర్గం ఉందో డెవలప్ చేసే విధంగా ఒకవైపు, మరొక వైపు ప్రధానమంత్రి హోదాలో కాకుండా నార్మల్ గా ఒక 2000కు పైగా కూడా కార్యకర్తలు అంటే ఇక్కడ వారణాసి వాసులతో కూడా అందరితో కూడా రాత్రి వరకు కూడా సంప్రదింపులు అంటే మాట్లాడినటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరించినటువంటిది. అయితే ఇక్కడ అందరూ కూడా చాలా మంది అంటే ఇక్కడ వారణాసికి సంబంధించినటువంటిది ఏదైతే మెట్రోకి సంబంధించినటువంటిది అనుకోవచ్చు, ఈ మెట్రో రైలు అంటే ఇక్కడ అంటే మనకు వందే భారత్ ట్రైన్ కి సంబంధించింది ఇప్పటి వరకు కూడా దాదాపు 8 మెట్రో ఇక్కడ అంటే వందే భారత్ కి సంబంధించినటువంటి ట్రైన్స్ ని ప్రారంభోత్సవం కూడా చేశారు. ఈ రోజు జరిగినటువంటిది కూడా మరొకటి కూడా వారణాసి నుంచి కూడా ప్రారంభము. దాదాపు 9వ ప్రతి ఒక్కరు కూడా అంటే హరహర మహాదేవ్ అంటూ కూడా నినాదాలతో ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తున్నటువంటి ఆనందంతో ఇక్కడ ఉండేటటువంటి వారణాసి వాసులు అనుకోవచ్చు
ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు మరొకసారి వందే భారత్ ట్రైన్ ప్రారంభం కాబోతుంది అన్నట్టు మాత్రం వెయిట్ చేస్తూ ఉన్నారు. శ్రీదేవి, అయితే కళ ఇప్పుడు ఈ 2 రోజుల పాటు కూడా వారణాసిలో పర్యటించనున్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు, ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు? ఖచ్చితంగా ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఏదైతే సెక్యూరిటీ పర్పస్ అనుకోవచ్చు, ఒకవైపు అంటే ట్రైన్స్ ప్రారంభోత్సవం అనుకోవచ్చు, నిన్న ఏదైతే సాయంత్రం వరకు కూడా ప్రత్యేకమైనటువంటి అంటే నిన్న 5 గంటలకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి కూడా కార్యకర్తలు అనుకోవచ్చు, అభిమానులు పూల వర్షం కురిపించినటువంటిది ఒకవైపు, మరొక వైపు కూడా అంటే అటువైపు కూడా అంటే అటు నుంచి కూడా అందరితో సమావేశాలు కావడము, తర్వాత ఇప్పటి వరకు కూడా అంటే నిన్న సాయంత్రము ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి చేరుకోవడము, తర్వాత అటు గవర్నరు, తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఇక్కడే ఉండి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నిటిని కూడా చూడడము, ఇదంతా కూడా జరిగినటువంటిది. అయితే ఇప్పటి వరకు కూడా మనకు ట్రైన్ అంటే ఇక్కడ ప్రారంభోత్సవం అయిన తర్వాత మరికొంత మందితో కూడా కలిసేటటువంటి అవకాశము, ముఖ్యంగా స్కూల్ పిల్లలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంటే ప్రత్యేకంగా మనకు లోపల పిల్లలందరినీ ముందుగానే కూర్చోబెట్టారు, వాళ్ళతో కూడా చర్చించేటటువంటి ముచ్చటించేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడ ఉండేటటువంటి అధికారులు ఇస్తున్నటువంటి సమాచారము. కొంత ప్రోటోకాల్ అంటే ముందుగా ఎక్కడ కూడా అంటే ప్రారంభించేటటువంటి పనులు అనుకోవచ్చు, ఏదైతే పిఎం ఎవరిని కలుస్తారు వాళ్ళకి ఒక సెక్యూరిటీ పరంగా అనుకోవచ్చు, వాళ్ళందరినీ కూడా కొద్దిగా అంటే ముందు ప్రారంభించేటటువంటి పనులు మాత్రం ఇంకా మనకి ప్రధాని ఈ పర్యటనలో ఇంకా ఎవరు కలుస్తున్నారు అన్నటువంటిది ప్రారంభించేటటువంటిది మాత్రం ఇంకా కొంత మనకి అప్డేట్ రావాల్సి ఉంది. ఇక్కడ ప్రధాని మోదీ నేతృత్వంలో చారిత్రక నగరమైన వారణాసి అభివృద్ధికి చిరునామాగా మారుతోంది అనుకోవాలా? ఖచ్చితంగా, ఎందుకనంటే ఇందాక మనం చాలా మందితో మాట్లాడినప్పుడు కూడా సార్ आपको पहले जो वाराणसी कैसे था अभी कैसे है? अभी बहुत चेंज हुआ है। हाँ, प्रधानमंत्री जी जब से यहाँ के सांसद हुए हैं तब से बहुत चेंज हुआ है। और हाँ, रोड हुआ, बिल्डिंग हुआ, सारा कुछ चेंज हुआ है। విన్నావు కదా, యాక్చువల్లీ మొదట ఏ విధంగా వారణాసి ఉందో అప్పటి ఉన్నటువంటి వారణాసి కన్నా ఇప్పుడు ఉండేటటువంటి వారణాసికి చాలా 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 డిఫరెన్స్, చాలా మార్పు వచ్చింది, చాలా డెవలప్ అయింది అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెప్తున్నటువంటిది. అయితే ఇలాంటి సంబంధించినటువంటి సిచ్యువేషన్ అంటే వారణాసిలో ఎక్కడా కూడా మనకు ఇంతకుముందు దాదాపు ఒక 10-12 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉంది, ఇప్పుడు మాత్రం వారణాసి ఏ విధంగా ఉంది, చాలా పెద్ద మార్పు వచ్చింది. ఇదంతా కూడా మాకు ఒక అంటే ఒక దీపావళి ఎప్పుడు కూడా ప్రతిరోజు మేము దీపావళి చేసుకుంటామంటూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చెప్పేటటువంటి అవకాశం. ఇక్కడ 8:15 వారణాసిలో అధికారికంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సెక్యూరిటీ ఏ విధంగా ఏర్పాటు చేశారు? ఖచ్చితంగా ధర్మ ఎక్ బార్ దిఖాదో ఇక్కడ మనకు కనిపించేటటువంటిది కనిపించేదంతా కూడా సెక్యూరిటీ. మొట్టమొదట ఎవరైతే లోపలికి ఎంట్రీ అవుతున్నారో ఆ ఎంట్రీ అయ్యేటటువంటిది ప్రతి ఒక్కరిని కూడా ఐడి కార్డు చెక్ చేసిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి వివిఐపికి సంబంధించినటువంటిది ఐడి కార్డ్స్ అంతా కూడా చెక్ చేసి తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఏదైతే సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఐడి లేకపోతే లోపలికి ఎంట్రీ లేదు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటిది. కానీ ముందుగానే అందరూ కూడా వారికి సంబంధించినటువంటి కేటాయించినటువంటి సీట్లలో ఉండడము ఇలాంటి ఇప్పుడు ఉన్నటువంటిది. దాదాపు మనకు ఒక 1/2 కిలోమీటర్ మేర ఉంటుంది. ఈ 1/2 కిలోమీటర్ మేర అంతా కూడా వాళ్ళకు ముందుగా ఎవరైతే ఇక్కడ కలిసేటటువంటి వాళ్ళు అనుకోవచ్చు వీళ్ళందరూ కూడా వచ్చి కూర్చోవడము, తర్వాత ఇక్కడ నుంచి అక్కడ మనకి స్టార్టింగ్ అక్కడ కనిపించేటటువంటి ఏదైతే అక్కడ జెండా ఊపి అక్కడ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వందే భారత్ ఏదైతే రైలు ప్రారంభోత్సవం పచ్చ జెండా ఊపడము, తర్వాత ఇక్కడ నుంచి మనకు ఢిల్లీ నుంచి ఫిరోజ్పూర్ వెళ్తుంది. శ్రీదేవి, రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు తన స్వస్థలమైన వారణాసి సందర్శన సందర్భంగా 4 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. సుమారు 8:15 వారణాసిలో అధికారికంగా ఈ కార్యక్రమం జరుగుతుంది.